హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పల్లీలుండని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. సో ఇలా చేసుకుంటే అచ్చం మనకి స్వీట్ షాప్లో కొనే పల్లీలుండల్లానే మనకు వస్తాయి. దానికోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దానిలోకి ఒక కప్పు పల్లీలను తీసుకోవాలి. ఈ పల్లీల క్వాంటిటీ సుమారుగా 100 గ్రాముల వరకు ఉంటుంది. పల్లీలను ఇందులో వేసుకున్నాక మనం మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని పల్లీలు పచ్చివాసన పోయేంత వరకు మనం వేగించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. మనం మంటననేది అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని వేగించుకోవాలి, లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా వేగించుకుంటూ ఉండగానే మనకి పల్లీల పైన పొట్టు అనేది సపరేట్ అయిపోతూ ఉంటుంది. ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇలా ఒక పల్లీని తీసుకొని ఇలా చెక్ చేసుకొని మనం తిని చూస్తే అది వేగిపోయిందో లేదో మనకు తెలిసిపోతుంది. సో ఇలా చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి లేదా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత వీటిని ఒక కవర్లోకి కానీ ఒక క్లాత్లోకి కానీ తీసుకొని చపాతీ కర్రతో రోల్ చేసుకొని ఇలా పొట్టు మొత్తం తీసేసుకొని ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు పాకం కోసం అదే పెనంలో మనం ఏ కప్ సైజ్ అయితే పల్లీలు తీసుకున్నామే అదే కప్లో బెల్లాన్ని తీసుకోవాలి. అంటే ఇది కూడా సుమారుగా 100 గ్రాములు. ఇందులోకి 2 లేదా 3 స్పూన్లు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని తిప్పుకుంటూ మంటని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ముదురు పాకం వచ్చేలాగా చేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోయి ఇలా మనకి నుగరుగా క్రీమీగా వస్తే మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టే. అప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసేసి ఒకసారి పాకం చెక్ చేసుకోవాలి. సో ఎప్పుడు చేసే వాళ్ళకి పాకం రెడీ అయిపోవడం అనేది తెలుస్తుంది. తెలియని వాళ్ళకి ఇలా ఒక చిన్న కప్లోకి కొన్ని వాటర్ తీసుకుని అందులోకి కొంచెం పాకాన్ని ఇలా డిప్ చేసి ఇలా మనం చేతితో స్ప్రెడ్ చేసి చూసుకుంటే అది గట్టిగా అవుతుంది. ఎప్పుడైతే మనకి ఇలా గట్టిగా అయ్యిందో అప్పుడు మనకి పాకం అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా రెడీ అయిపోయిన పాకంలోకి మనం ముందుగా సెపరేట్ చేసి పెట్టుకున్న పల్లీల్ని ఇందులో వేసేసుకోవాలి. స్టవ్ అనేది ఆపేసుకొని ఇది పక్కన పెట్టేసుకొని పల్లీలు వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా దీన్ని కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత వీటిని ఉండలుగా చుట్టేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే ఉండలు అనేవి చుట్టుకోవాలి, చల్లారిపోతే రావు. సో ఉండలు చుట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒకదానిపైన ఒకటి పెట్టుకోవద్దు, అతుక్కుపోతాయి. సపరేట్గా పెట్టేసుకోండి. అంతేనండి, ఎంతో తేలికగా ఈజీగా ఇంట్లోనే మనం పల్లీల ఉండల్ని తయారు చేసేసుకోవచ్చు. నేను ఈ ఉండల్ని తయారు చేయడానికి ఒక స్పెషల్ అయితే ఉంది. సో నా 8 మంత్స్ పాప పాకడం అనేది స్టార్ట్ చేసింది. అందుకనేసి నేను పల్లీల ఉండలు చేశాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.